వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఈ వీడియోలో బౌద్ధ మతం, జైన మతం అనేటువంటిది ఏ విధంగా ఆవిర్భావం చెందింది, వాటి యొక్క విధి విధానాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ప్రపంచంలో అనేక మతాలు ఆవిర్భావం చెందాయి. మన భారతదేశంలో కూడా బౌద్ధ మతం కానీ, జైన మతం కానీ, అజీవక మతం అనేటువంటిది మన భారతదేశంలో కూడా ఆవిర్భావం అనేటువంటిది చెందింది. ఇరాన్లో జొరాస్ట్రియన్స్ అనేటువంటి మతం కానీ, అదేవిధంగా చైనాలో టవోయిజం అనేటువంటి మతం కానీ, కన్ఫ్యూషియస్ అనేటువంటి మతం కానీ ఆవిర్భావం చెందింది ఇదే కాలంలో. జపాన్లో మీ అందరూ కూడా తెలుసు షింటోయిజం అని అంటారు. ఈరోజు మన భారతదేశంలో హిందూ మతం ఏ విధంగానో జపాన్లో కూడా షింటోయిజం అనేటువంటి మతం అత్యధిక సంఖ్యలో ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఇలా ప్రపంచంలోనూ వివిధ మతాలు క్రీస్తు పూర్వం 6th సెంచరీ నాటికి ఆవిర్భావం చెందాయి. మన భారతదేశంలో కూడా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి మన జైన బౌద్ధ మతాలు కూడా ఆవిర్భావం చెందాయి. అయితే భారతదేశంలో జైన బౌద్ధ మతం ఆవిర్భావం చెందడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం కానీ చూసినట్లయితే కొన్ని కారణాలు ఉన్నాయి. సో ఆ కారణాలు ఏంటి అని ఒకసారి మనం కానీ చూస్తే, ఒకటి సామాజిక కారణాలు ఉన్నాయి, సామాజిక కారణాలు అనేటివి ఉన్నాయి, సోషల్ రీజన్స్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ రెండోది ఆర్థిక కారణాలు ఉన్నాయి, ఆర్థిక కారణాలు ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మత కారణాలు ఉన్నాయి, మత కారణాలు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. సో సామాజిక కారణాలు ఉన్నాయి, సోషల్ రీజన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఫైనాన్షియల్ రీజన్స్ ఉన్నాయి, అదేవిధంగా రిలీజియస్ రీజన్స్ ఉన్నాయి, అదేవిధంగా పొలిటికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. సరే, అందులో మొట్టమొదటిసారిగా సామాజిక కారణాలుగా మనం కానీ చూసినట్లయితే మీ అందరికీ కూడా తెలిసినటువంటి అంశం, భారతదేశం అనేటువంటిది ప్రస్తుతం హిందూ మతానికి పూర్వ రూపం వైదిక మతం అని అంటారు. వైదిక మతంలో మీరు కానీ చూసినట్లయితే మనకు ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం, మన భారతదేశంలో కూడా మొట్టమొదటి లిఖిత గ్రంథం ఋగ్వేదం. ఈ ఋగ్వేదాన్ని మనోళ్ళు ఋతు సమేత అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఋగ్వేదం, ఈ ఋగ్వేదం అనేటువంటి దాన్ని ఇంకో రకంగా ఋతు సంహిత అని కూడా పిలుస్తారు. ఈ ఋతు సంహిత అనేటువంటి ఏదైతే గ్రంథం ఉంటుందో ఈ గ్రంథాన్ని మొత్తం 10 చాప్టర్స్ కింద రాశారు, 10 చాప్టర్స్ కింద రాశారు. నెక్స్ట్ అదేవిధంగా దీంట్లో మొత్తం 1028 శ్లోకాలు ఉంటాయి. సో 1028 శ్లోకాలు ఉండడం, ఇందులో 10వ చాప్టర్ పేరు వచ్చి పురుష సూక్తం అని పిలుస్తూ ఉంటారు. ఈ పురుష సూక్తంలో ఏం చెప్పాడంటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ ఈ సమాజాన్ని వర్ణాన్ని ఆధారంగా చేసుకొని నాలుగు వర్ణాలుగా సృష్టించాడట, 4 విధాలుగా సృష్టించాడట ఈ సమాజాన్ని. సో మొట్టమొదటిది వచ్చి బ్రాహ్మణ, నెక్స్ట్ రెండవది వచ్చి క్షత్రియ, నెక్స్ట్ మూడవది వచ్చి వైశ్య, 4వది వచ్చి శూద్ర. సో వర్ణం ఆధారంగా ఈ సమాజాన్ని బ్రహ్మ అనేటువంటి ఆయన 4 రకాలుగా సృష్టించాడట, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. సో ఈ బ్రాహ్మణుల్లో మళ్ళీ మీ అందరూ కూడా తెలుసు, మేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, ఫీమేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. క్షత్రియుల్లో కూడా మేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, ఫీమేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. వైశ్యుల్లో కూడా మేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, ఫీమేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. శూద్రుల్లో కూడా కంప్లీట్ గా మేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు, ఫీమేల్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే వైదిక మతం ప్రకారం ఒక వ్యక్తి స్వర్గానికి పోవాలనుకోండి 16 కర్మలు చేయాలి. సో ఎన్ని కర్మలు చేయాలి? 16 కర్మలు చేయాలి. వీటిని మనం సంస్కృతంలో ఏమంటాడంటే సోదశ కర్మలు అని అంటారు, సోదశ కర్మలు అంటారు. ఇందులో ఒక కర్మ పేరు ఉపనయనం అని పిలుస్తారు, ఉపనయనం. సో ఉపనయనం అంటే ఏమి లేదండి, ఒక చిన్న ఫంక్షన్ చేసి మెళ్ళో జంజం అనేటువంటి దాన్ని వేస్తారు. అంటే ఈ 16 కర్మలు చేస్తేనే నువ్వు స్వర్గానికి పోతావు అన్నమాట. మరి ఈ స్వర్గానికి పోయే అర్హత ఎవరికి ఉంది అంటే, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అందరికీ కూడా ఉందా? లేదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి మేలు, క్షత్రియుల్లో ఉన్నటువంటి మేలు, నెక్స్ట్ అదేవిధంగా వైశ్యుల్లో ఉన్నటువంటి మేలు.
సో ఈ ముగ్గురికి మాత్రమే పరలోక రాజ్యం పోయేటువంటి అర్హత అనేటువంటిది ఉంటది. వీళ్ళ ముగ్గురిని మనోళ్ళు ఏమంటారంటే ద్విజులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ద్విజులు. అంటే 2 జన్మలు కలిగినటువంటి వారు అని అర్థం. ఒకటి తల్లి గర్భం నుంచి, రెండోది నీకు ఈ 16 కర్మలలో ఉపనయనం నుంచి వచ్చేటువంటి జన్మ. అంటే తల్లి గర్భం నుంచి పుట్టేటప్పుడు నువ్వు పాపాలు చేసుకొని పుడతావు, అదే ఉపనయనం అనేటువంటి కర్మ చేసిన తర్వాత నువ్వు పరలోక రాజ్యం పోవడానికి అర్హత అనేటువంటిది ఉంటుంది అని చెప్పి మన వైదిక మతం అనేటువంటిది నమ్ముతూ ఉంటుంది. మరి ఉపనయనం అనేటువంటి కర్మ బ్రాహ్మణులకు గానైతే 8 సంవత్సరాలప్పుడు చేస్తారు, క్షత్రియులైతే 10 సంవత్సరాలప్పుడు చేస్తారు, వైశ్యులు గానైతే 12 సంవత్సరాలప్పుడు ఈ ఉపనయనం అనేటువంటి కర్మ అనేటువంటి దాన్ని చేస్తారు. సరే, ఇక్కడ బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి స్త్రీలు కానీ, క్షత్రియుల్లో ఉన్నటువంటి స్త్రీలు కానీ, వైశ్యుల్లో ఉన్నటువంటి స్త్రీలు కానీ, శూద్రులు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, సో వీళ్ళకి ఉపనయనం అనేటువంటిది ఉండదు. అంటే వీళ్ళు స్వర్గానికి బారు, నరకానికి పోతారు డైరెక్టర్గా. అదేవిధంగా స్త్రీలు కానీ శూద్రులు కానీ వేదాలను ఉచ్చరించడానికి అవకాశం లేదు, వేదాలను వినడానికి కూడా అవకాశం అనేటువంటిది లేదు. సో ఆ రోజు బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు యజ్ఞయాగాలు చేయాలి, క్షత్రియులు అనేటువంటి వాళ్ళు రాజ్యాన్ని పరిపాలన చేయాలి, వైశ్యులు అనేటువంటి వాళ్ళు వ్యాపారం చేయాలి, అదేవిధంగా శూద్రులు అనేటువంటి వాళ్ళు ఈ 3 వర్ణాల వారికి సేవలు అనేటువంటి దాన్ని చేయాలి. అంటే సమాజంలో మెజార్టీ వర్గమైనటువంటి సో శూద్రులు కావచ్చు, అదేవిధంగా మహిళలకి కావచ్చు, సో పరలోక రాజ్యం పోయేటువంటి అర్హత లేదు, వేదాలను చదివేటువంటి అర్హత లేదు, అదేవిధంగా వేదాలని వినేటువంటి అవకాశం లేదు, దేవాలయ ప్రవేశం అనేటువంటిది లేదు ఆ రోజుల్లో. కానీ ఆ రోజు బౌద్ధ మతం కానీ జైన మతం అనేటువంటిది ఇలాంటి అస్పృశ్యత అనేటువంటి దాన్ని చూపించలేదు. ఎవరికైనా పరలోక రాజ్యం అనేటువంటిది ఉంటుంది, అందరూ కూడా ఇక్కడ స్త్రీ పురుషులందరూ కూడా సమానులే బౌద్ధ జైన మతంలో అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేశాయి. అందువల్ల వైదిక మతం అనేటువంటిది, అంటే వైదిక మతంలో బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఈ బౌద్ధ జైన మతాలు అనేటివి ఆవిర్భావం చెందాయి ఆ రోజుల్లో. ఇది సోషల్ రీజన్. రెండవది ఆర్థిక కారణాలు. సో ఆ రోజు మనం కానీ చూసినట్లయితే ఆర్థిక కారణాల్లో మామూలుగా భారతదేశం ఈనాటికైనా ఆనాటికైనా ప్రధానమైనటువంటిది మనకు మీ అందరికీ కూడా తెలుసు, వ్యవసాయ ఆధారిత సమాజం మన దేశం. ఆ రోజుల్లో నీ వైదిక మతంలో నువ్వు ఏ యాగం చేయాలన్నా పశువుల్ని బలి చేయాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. ఒకవేళ పశువులను గాను బలిస్తున్నాం అనుకోండి, మనం నువ్వు వాజ్పేయ యాగం చెయ్యి, లేదా రాజస్వ యాగం చెయ్యి, సులువ యాగం చెయ్యి, ఏ యాగం చేసినా కానీ మనం జంతు బలులు అనేటివి ఒక ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ వచ్చి వైదిక మతంలో. అయితే ఆ రోజుల్లో యజ్ఞయాగాలు చేసేటప్పుడు జంతువుల్ని బలిస్తున్నందువలన వ్యవసాయానికి పశువుల కొరత అనేటువంటి ఏర్పాటు అవుతా ఉన్నది, తీవ్రమైనటువంటి హింస అనేటువంటిది జరుగుతూ ఉన్నది. సో ఇది ప్రధానంగా సో వ్యాపారం చేసేటువంటి వైశ్యులని కలిచివేసింది. అదేవిధంగా వైశ్యులకి సో బ్రాహ్మణులతో పోలిస్తే క్షత్రియులతో పోలిస్తే ప్రాధాన్యత అనేటువంటిది తక్కువ. సో ఇది కూడా బౌద్ధ జైన మతాలకి ఆవిర్భావానికి కారణాలుగా చెప్పచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మత కారణాలు ఇప్పుడే మనం చెప్పాం, వైదిక మతంలో స్త్రీలకు కానీ అదేవిధంగా శూద్రులుగా పిలువబడుతున్నటువంటి వ్యక్తులకు కానీ ఉపనయనం అనేటువంటిది లేకపోవడం, నెక్స్ట్ అదేవిధంగా పరలోక రాజ్యం లేకపోవడం, అదేవిధంగా దేవాలయ ప్రవేశం అనేటువంటిది లేకపోవడం, ఇవన్నీ కూడా మత కారణాలుగా తీసుకోవచ్చు. సో అయితే మన బౌద్ధ జైన మతంలో స్త్రీకి పురుషులకి సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైనా మతంలోకి రమ్మని చెప్పారు, సో అందరూ కూడా సమానులని చెప్పారు. సో జైన బౌద్ధ మతం ఆవిర్భావం చెందడానికి ఇది కూడా ఒక కారణంగా మనం చెప్పచ్చు. అదేవిధంగా రాజకీయ కారణాలు. సో ఆనాడు సమాజంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం మధ్య కాలంలో అనేక గణరాజ్యాలు ఏర్పాటైనాయి. గణరాజ్యాలు, రిపబ్లిక్ స్టేట్స్ అనేటివి ఏర్పాటైనాయి. ఈ గణరాజ్యాలు కూడా ఈ బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సహించలేకపోయాయి. ఉదాహరణ మీ అందరికి కూడా తెలుసు, గౌతమ బుద్ధుని యొక్క నాన్నగారు పేరు సిద్ధార్థ గౌతముడు అని పిలుస్తూ ఉంటారు. ఇతను శాక్య వంశానికి చెందినటువంటి వ్యక్తి.
కపిలవస్తు అనేటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అది కూడా ఒక గణరాజ్యమే. అంటే ఆనాడు కొన్ని చిన్న గణరాజ్యాలు ఏర్పాటైనాయి. ఈ గణరాజ్యాలు అనేటివి బ్రాహ్మణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించాయి. తత్ఫలితంగా వచ్చినటువంటి మతాలు బౌద్ధ జైన మతాలు ప్రధానంగా. సో ఈ కారణాలన్నీ కూడా జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు. మిమ్మల్ని అడగచ్చు, బౌద్ధ మతం అనేటువంటిది ఆవిర్భావం చెందడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, లేదా జైన మతం ఆవిర్భావం చెందడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేటువంటి కోణంలో కూడా మిమ్మల్ని అడగచ్చు. సో ఒకటి సోషియో ఎకనామిక్, రిలీజియస్ అండ్ పొలిటికల్ రీజన్స్ అనేటివి జైన మతం కావచ్చు, బౌద్ధ మతం కావచ్చు ఆవిర్భావం చెందడానికి ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పొచ్చు.